హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించేది ఏంటంటే ఇప్పుడున్న అందరికీ యూస్ఫుల్ అనేది ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చానండి. ఇది ఏంటంటే నేను నా పర్సనల్ యూస్ కోసం కొనుక్కున్న, రివ్యూ పర్పస్ అయితే కాదు. ఎందుకంటే మా ఇంట్లో గోడలకి మేకులు కొట్టడానికి అయితే రాదు, దిగదనమాట. సో గోడ ఖరాబ్ అవుతుంది. అలానే డ్రిల్లింగ్ మిషన్, ప్రతిసారి డ్రిల్లింగ్ మిషన్ ఎక్కడ ఉందో తీసుకొచ్చి వాళ్ళని పిలిచి కొట్టిళ్ళాం కదా మనకు కావాల్సినప్పుడల్లా. అందుకని చెప్పేసి అయితే నేను ఈ అడిసివ్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, అది మనం గోడకి అంటించుకునే మేకులు లాంటివి అవైతే పర్చేజ్ చేస్తాను. నేను అమెజాన్లో తీసుకున్నానండి. నాకు 20 పీసెస్ వచ్చినాయి 220 రూపీస్కి. సో వర్తబుల్ అనిపించింది, తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఈవెన్ ఒక స్క్రూ చేయడానికి కూడా వాళ్ళని పిలుస్తాం కదా డ్రిల్లింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు 50 రూపీస్ తీసుకునేవారు అప్పుడైతే. 3 years బ్యాక్ నేను చేయించినప్పుడు. ఇప్పుడైతే నాకు తెలియదు. సో వాళ్ళు పిలవడం, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే తీసుకుని, ఇవి ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల మనకి ఆ నెయిల్ ఒక్కటే, ఆ మేకు అనేది ఒక్కటే బయటికి కనిపిస్తుంది. దానికి పైన కొంచెం గుండెలా ఇచ్చారనమాట. సో ఏమైనా సన్నగా ఉంటాయి కదా, అవి వెయిట్ ఉన్నాయి, కొంచెం ముందుకు పడిపోతూ ఉంటాయి మనం తగిలించినప్పుడు, అలాంటివి బయటికి రాకుండా అది గ్రిప్ ఈక్వల్గా ఉంది అంటే అది బయటికి వచ్చేస్తుంటుంది కదా. సో గ్రిప్ కోసం అవి ఇచ్చారు. చాలా అయితే చాలా బాగుంది. అవి స్క్రూ తిరుగుతుంది. మనం ఏదైనా దూరం లేని సన్నంది అయితే ఫస్ట్ ఆ స్క్రూ తీసి పెట్టేసుకుని మళ్ళీ పైన స్క్రూ టైట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా అయితే చాలా బాగుంది. దీనికి బ్యాక్ మన టేప్ లాగే ఉందండి సేమ్. అలా తీసుకుని చూసారు కదా స్క్రూ, దాన్ని పెట్టేసుకుని స్క్రూ పెట్టేసుకోవడమే. అది తీసి అంటించేసుకుని మనం ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నామో, ఏదైతే తగిలించుకోవాలనుకుంటున్నామో అవన్నీ పెట్టుకోవచ్చు. నేనైతే ఆల్మోస్ట్ 1 month అయింది నేను పర్చేస్ చేసి, అప్పటి నుంచి వాడుతున్నాను. వెయిట్ కూడా బాగానే పెడుతున్నాను అనమాట. సో అవైతే నాకు ఎక్కడ కూడా పాడైనట్టు కనిపించలేదు. వన్స్ ఒకవేళ మనం తీసేయాలి అంటే చిన్నగా పెయింట్ అనేది వస్తుంది. పెయింట్ అనేది కూడా ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే మనం పెయింట్ వేయించుకుంటూ ఉన్నాం. రెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నెయిల్స్ కొట్టద్దని చెప్తారు కదా, మనకి హోల్స్ పడిపోతే వద్దు అని. సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నేనైతే చాలా ఐటమ్స్ అయితే పెట్టేశాను అనమాట. ఈవెన్ మాప్ స్టిక్ కూడా, ఈ తడి మాప్ స్టిక్ని ఎక్కడ పెట్టినా కూడా బాల్కనీలో కింద నది నీళ్లు పడుతూ ఉంటాయి. సో ఇలా తగిలించేసుకున్నాం అంటే హ్యాంగ్ అయిపోతుంది, అలాగే ఆరిపోతుంది అనమాట. సో కిచెన్లో ఇవి పెట్టుకోవడానికి మొత్తం చాలా బాగా అయితే యూజ్ అయిందండి ఈ ప్రోడక్ట్ అయితే. మీరు కూడా పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేనైతే అమెజాన్ తీసుకున్నా, మీరు ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఎందులోనైనా తీసుకోవచ్చు అనమాట. ఇదైతే బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.